అందరికీ నమస్కారం। ఈ రోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఆగస్టు నెలలో ఎప్పుడు వచ్చింది, దాని తేదీ, తిథి, వారం, నక్షత్రం ఏమిటో, అలాగే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో, ఏం నైవేద్యం సమర్పించాలో, ఈ రోజు విశిష్టత ఏమిటో, అలాగే పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం। ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను। అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు। ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం। ఏ పని తలపెట్టినా వినాయకుని పూజతోనే మొదలు పెడతారు। విఘ్నేశ్వరుని పూజించి పని మొదలు పెడితే ఆ పని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతుందని నమ్మకం। మన హిందువులు జరుపుకునే ప్రధానమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి। ఈ వినాయక చవితిని 3 నుండి 11 రోజుల వరకు వారి వారి స్తోమతను బట్టి జరుపుకుంటారు। పార్వతీ తనయుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం। భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, ఈ రోజే గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి। అందుకే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు। ఆది దంపతుల ప్రథమ పుత్రుడిగా, ఘనసేనావాహిని అధినేతగా ఆ స్వామిని కొలుస్తాం। ఎంతటి కార్యసిద్ధి అయినా తన ధ్యానం, ఆరాధనతో ప్రాప్తిస్తుంది। వినాయక చవితి రోజు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం లోపు నిద్రలేచి ఉతికిన బట్టలు ధరించి పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేసుకోవాలి। ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీఠం తీసుకొని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టలను పరచండి। శుభముహూర్తంలో మట్టితో చేసిన గణేష్ విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్ఠించాలి। అలాగే పసుపు ముద్దని చేసి వినాయకుని ప్రతిమని ప్రతిష్ఠించిన చోటే ఉంచి పూజలు చేయాలి। ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుణ్ణి సమర్పించాలి। పూజా విధానం గురించి నా తర్వాత వీడియోలో తెలియజేస్తానండి। అలాగే వినాయకుని పూజకు 21 రకాల పత్రులను ఉపయోగిస్తారు। పూజకు ఉపయోగించే ప్రతి ఆకు ఔషధ గుణాలను కలిగి ఉంటుంది। విఘ్నేశ్వరునికి నైవేద్యంగా కుడుములు, పాలు, టెంకాయ, అరటిపళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యాలుగా సమర్పిస్తారు। మన తాహతుకు తగినట్టు ఏ నైవేద్యం సమర్పించినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు। అన్నిట్లోకి ముఖ్యంగా అరటిపండు సమర్పిస్తే ఎంతో మంచిది। ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం। స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, చవితి తేదీ ఆగస్టు 26 మంగళవారం పగలు 12:44 ప్రారంభమై ఆగస్టు 27 బుధవారం పగలు 2:15 ముగుస్తుందండి। హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి ఈ 2025 సంవత్సరంలో భాద్రపద శుక్ల చవితి తిథి అనేది ఆగస్టు 27 తెల్లవారుజామున ఉన్నది కాబట్టి ఈ 2025 సంవత్సరంలో వినాయక చవితి పండుగను ఆగస్టు 27 బుధవారం రోజు జరుపుకొనున్నాము। వినాయక చవితి పండుగ రోజున ముఖ్యంగా పాటించవలసిన కొన్ని నియమాల్లో వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుణ్ణి చూడకూడదు। పురాణాల ప్రకారం గణేష్ చతుర్థి రోజున చంద్రుణ్ణి చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది। ఈ పవిత్రమైన రోజున మద్యం, మాంసం వంటివి తీసుకోకూడదు। గణేష్ చతుర్థి రోజు మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు। ఈ పండగ రోజున ఎవరిని అవమానించడం, ఎగతాళి చేయడం వంటివి చేయకూడదు। మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని భక్తి శ్రద్ధలతో వినాయకుణ్ణి పూజించి ధ్యానం చేయాలి। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్। అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి। మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను। అంతవరకు సెలవు। సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।